నమస్కారం అండి. ఈరోజు మనం ఒక సాధకుడు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ యొక్క సాధకుడు ప్రతిరోజు కూడా తనకు తానుగా స్వయంగా సాధన ప్రాక్టీస్ చేసేవాడు. అలా స్వయంగా సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల తనకి కొన్ని ఇబ్బందులు అనేవి రావడం జరిగింది. తనకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే బాడీలోకి అధికంగా కాస్మిక్ ఎనర్జీ అనేది వచ్చేది. వస్తున్న ఎనర్జీ అనేది స్ట్రక్ అయిపోతూ ఉండేది. అది సరిగ్గా సహస్రారం నుండి మూలాధార చక్రం దాకా ప్రయాణించేది కాదు. ఒక్కొక్కసారి ఇక్కడ స్టక్ అయిపోతూ ఉండేది, ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి లోనికి వెళ్తూ బాడీలో ఇంకో ప్లేస్లో స్టక్ అయిపోతూ ఉండేది. తల బాగా బరువుగా ఉండేది. ఏదైనా పని చేస్తూ ఉంటే తన యొక్క బాడీలో జనరేట్ అవుతున్న ఈ యొక్క ఎనర్జీ అనేది తనని ఇబ్బంది పడుతూ ఉండేది. ఇలా రకరకాల సమస్యల్ని తను ఎదుర్కోవడం జరిగింది. దానికి గల కారణం ఏంటి, తను ఇప్పుడు ఆ యొక్క సమస్య నుంచి బయటపడ్డాడా లేదా అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో మనం చెప్పుకోబోతున్నామండి. మొదటగా ఆ యొక్క సాధకుడికి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎలాగొచ్చిందో తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ఇక్కడ సాధకుడు స్వయంగా ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తూ మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాడు. తనకి అనేక రకాల ఆలోచనలు ఉండేవి. అలాగే మనశ్శాంతి కావాలని ఈ యొక్క సాధన చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టగానే కొన్ని రోజులు అనేక రకాల ఆలోచనలు అనేవి తనని డిస్టర్బ్ చేస్తూ ఉండేవి. అలా మరి కొన్ని రోజులు పోయిన తర్వాత మనసు కాస్త ప్రశాంతంగా మారి బాడీలోకి కాస్మిక్ ఎనర్జీ అనేది రావడం మొదలైందంట. మొదలైన తర్వాత ఈ యొక్క ఎనర్జీ అనేది బాడీలో నుంచి ఇలాగా వెళుతూ ఉండేదంట. ఎక్కడి దాకా మూలాధారం దాకా వెళుతూ ఉండేదంట. వెళుతూ ఉంటూ మళ్ళీ మూలాధారం నుంచి పైకి వచ్చేదంట. వచ్చేటప్పుడు ఆ యొక్క ఎనర్జీ అనేది హార్డ్గా వచ్చేదంట. హార్డ్గా వచ్చి తనని ఇబ్బంది పడుతూ ఉండేది అని నాకు చెప్పడం జరిగింది. ఇలా తనకి ఎందుకు జరిగిందంటే తను ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామాలు కానీ అలాగే ఆసనాలు కానీ ఏవి వేయకుండా అతను ప్రాక్టీస్ చేయడం వల్ల తనకి ఆల్రెడీ చక్రాసులో బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి. ఆ యొక్క బ్లాకేజెస్ని క్లియర్ చేయకుండా సాధన చేయడం వల్ల తనకి ఇటువంటి ఇబ్బంది అనేది వచ్చింది. సహస్రార చక్రంలో అలాగే ఆజ్ఞా చక్రం వద్ద బ్లాకేజెస్ అనేవి ఏర్పడడం వల్ల ఈ యొక్క సహస్రార చక్రం నుండి కిందకి ఈ యొక్క ఎనర్జీ ఫ్లో అనేది జరిగేది కాదు. జరగక తనకి ఇబ్బంది కలుగుతూ ఉండేది. మరి ఈ యొక్క బ్లాకేజ్ అనేది ఎలా ఏర్పడింది అంటే మన యొక్క జీవితంలో అనేక రకాల సంఘటనలు అనేవి మనకు ఎదురవుతుంటాయి. ఎదురైనప్పుడు అక్కడ మనం కోపంగా కానీ భయంగా కానీ ఆందోళనగా కానీ ఇలా రకరకాల ఎమోషన్స్తో మనం అక్కడ ఒక సంఘటన ఎదుర్కొన్నప్పుడు పదే పదే ఆ యొక్క సంఘటన మనకు గుర్తొస్తూ ఉంటుంది. గుర్తు రాగానే మనలో ఉక్రోషం పెరిగిపోవడం, బాధ ఏర్పడడం, అలాగే ఒక డిప్రెషన్లోకి మనం చేరుకోవడం, ఇలా రకరకాలుగా ఎమోషనల్గా మనం డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. అలా ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల మన యొక్క అనాహత చక్రం అనేది బ్లాక్ అవుతుంది. ఈ అనాహత చక్రం అనేది బ్లాక్ అవ్వగానే పైనుండే సహస్రార చక్రం కూడా బ్లాక్ అవుతుంది. అలా ఒక్కొక్క చక్రం బ్లాక్ అవుతూ తను గ్రహిస్తున్న ఈ యొక్క ప్రాణశక్తిని సరిగ్గా శరీరంలో ఉండే అన్ని చక్రాలకి సరఫరా చేయడం అనేది జరగట్లేదు. తద్వారా అతనికి ఈ యొక్క ఇబ్బంది అనేది ఏర్పడింది. అయితే నా దగ్గర క్రియాయోగ సాధన తీసుకున్న తర్వాత ఆయన యొక్క పరిస్థితిని గమనించి ఆయనకి కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ని అలాగే ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయించి అతనికి ఉన్న ప్రాబ్లం నుండి బయటపడేయడం జరిగింది. ఇప్పుడు ఆయన చాలా అద్భుతంగా తనకు తానుగా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంతకు ముందు ఎటువంటి గురువు యొక్క సలహాలు సూచనలు లేకుండా సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల అతను ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు నా యొక్క సలహాలు సూచనల ద్వారా సాధన ప్రాక్టీస్ చేస్తూ అద్భుతంగా ఆయన అనుకుంటున్న ప్రతిదాన్ని సాధించగలుగుతున్నాడు. అతనికి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేస్తూ సార్ నాకు ఈ యొక్క ప్రాబ్లం ఎదురైంది, దీని నుంచి ఎలా బయటపడాలి, సాధనలో ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, దీని నుంచి బయటపడాలంటే ఏ విధంగా సాధన చేయాలి, లేకపోతే ఇంకో 2 వీక్స్ 3 వీక్స్ దాకా ఆయన నా దగ్గర సాధన నేర్చుకోవడం కానీ ఇలా రకరకాలుగా ఆయన గురువు యొక్క సమక్షంలో సాధన నేర్చుకుంటూ ఆయనకున్న ప్రాబ్లం నుండి బయటపడ్డాడు. కాబట్టి మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే గురువుని సంప్రదించండి. తద్వారా మీకున్న ప్రాబ్లం నుంచి మీరు చాలా తొందరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకు మీరుగా సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల సమస్య ఎందుకు వచ్చింది, సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే విషయం మీకు తెలియక మీరు మీలో మీరే బాధకు గురవ్వలే తప్ప యొక్క ప్రాబ్లం నుంచి బయటపడేందుకు మార్గం అనేది కనిపిస్తుంది. కాబట్టి క్రియాయోగ సాధన అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన మార్గం. దీని ద్వారా మీరు ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడవచ్చు, ఆనందంగా ఆహ్లాదంగా అద్భుతంగా జీవించవచ్చు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే
కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.